ఇప్పుడు ప్రస్తుతం మేము బెహ్రానా దేశంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటి రాజు గారు పర్మిషన్తో ఈ యొక్క చర్చి కట్టడం అనేది జరిగింది. మనం ఆలోచన చేస్తే ఈ దేశంలో వాళ్ళకి మతానికి కాకుండా ఇతర మతాలకు కూడా అనుమతి ఇవ్వడం అనేది, ఇలాగ చర్చి కట్టడం అనేది దేవునికి ఉచితమైనటి కృప. అదే మన దేశంలో అయితే క్రైస్తవుల మీద, అనేకుల మీద అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ అటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీగా స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధన చేయడానికి దేవుడు కృప తెరిచాడు. ఆయా స్థలాల్లో కూడా అనేకులు పరిచర్య చేస్తున్నారు. దేవుడు చాలా ఉచితమైన కృప ఈ యొక్క దేశంలో ఉంది. కనుక ఈ యొక్క బెహ్రాన్లో ఈ యొక్క మంచి మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద దైవజనుడి పోపు గారు వచ్చి ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించినట్లుగా కూడా చెప్తున్నారు. కనుక ఒకసారి ఆలోచన చేయండి. మన దేశం యొక్క పరిస్థితి, ఈ దేశం యొక్క పరిస్థితిని ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంటుంది. అసలు యేసుప్రభు అంటే ఇష్టం లేని ప్రాంతాల్లో కూడా దేవుడు ఈ విధంగా దేవుడి కార్యాలు జరిగిస్తున్నాడు అంటే చాలా దేవుని యొక్క కృప. కనుక మీరు ఆలోచన చేయండి. ఇది బెహ్రానా దేశంలో ఉంచబడినట్టు చక్కటి మందిరం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.